హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పటి వరకు నేను ఎంతోమంది ప్రకటనలు చూశాను, కానీ అర్ధరాత్రి మధ్యధరం అన్నట్టుగా ఈ అర్ధరాత్రి ప్రకటనలు నేను ఎప్పుడు చూడలేదు. దట్టు ప్రధానమంత్రి మోడీ ఇటువంటి అర్ధరాత్రి ప్రకటనలు చేయటం వెనక అసలు విషయం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి. మోడీకి నిద్ర పట్టలేదా, లేకపోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి పనికి మోడీ పర్సనల్ కెరీర్ ఏమైనా దెబ్బతింటుందని ఫీల్ అయ్యారా? అది కూడా కాకపోతే మోడీ ఇటువంటి పని చేయటం ఏంటి అర్ధరాత్రి? అది కూడా ఆయనకి ఫేవరెట్ మీడియా చాలామంది గోడీ మీడియా ఉండగా ఆ గోడీ మీడియా అంతా వదిలేసి ఇప్పుడు ఈయన ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడతామేంటి? అది కూడా ఇన్స్టాగ్రామ్ ఫార్మేట్లో షూట్ చేసి. అంటే మోడీలో కూడా మార్పు తీసుకొచ్చారు ఈ జెంజీస్ అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అనమాట. మోడీని మార్చిన జెంజీస్ ఏ విధంగా మార్చారంటే మెట్రో దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గరికి మార్చారు. ఎక్కడి నుంచి? మై డియర్ మెట్రో దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గరికి మార్చారు. అంతేకాదు నీట్ పేపర్ లీక్ గురించి మోడీ ఫస్ట్లోనే ఎందుకు మాట్లాడలేదు? మరి నిజంగా అంత తెలిసి ఆయన మాట్లాడిన మాటల్లో పేపర్ లీక్ పైన తనకి స్పష్టమైన అవగాహన ఉందని, దీనివల్ల తల్లిదండ్రులు విద్యార్థులు చాలా బాధపడతారని నాకు ముందే తెలుసని, కాబట్టి ఇటువంటి జరగకూడదని, ఈ జరిగిన తర్వాత నేను చాలా మనోవేదనకు గురయ్యానని, అలాగే తల్లిదండ్రులు విద్యార్థులు కూడా మనోవేదనకు గురై ఉంటారని, ఇప్పటికే నిందితుల్ని అరెస్టు చేస్తున్నామని మోడీ గారు చెప్పుకుంటూ వాళ్ళు కొంతమంది జైల్లో ఉన్నారని కూడా చెప్పారు. అయితే అరెస్టులోకే అసలు ఆ విషయం ఏంటి? ఫాస్ట్ ట్రాక్ కోర్టు చేస్తాను, అది కూడా ఓకే. అసలు విషయం ఏంటి? దాన్ని ఎందుకు రాటేస్తున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఎందుకు మీరు పదవి నుంచి తొలగించట్లేదు అనేది కదా. ఇప్పుడు రాత్రి చాట భారతంలో అర్జునుడి కృష్ణుడు చెప్పినట్టు ఎంత చెప్పాడు. అందుట్లో ధర్మేంద్ర ప్రధాన్ రిసిగ్నేషన్ ఎందుకు పెట్టలేదనేది నాకైతే అర్థం కావట్లేదు. బేసికల్గా ధర్మేంద్ర ప్రధాన్ రిసిగ్నేషన్ చేయాలి, దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ అంటు కదా ఈ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అయింది. మరి దాని గురించి ఎందుకు సార్ మాట్లాడతలేదు అనేది నాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఇక్కడ చేతులు కాలాగా ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి అంటారు. ఇప్పుడు జరగాల్సిందంతా జరిగి గత నెల రోజుల నుంచి విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తూ, అందులో సోనం వాంగ్చు అనే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ప్రజలకి ఒక నిర్దిష్టమైనటువంటి సంకేతాన్ని పంపించారు. విద్యా వ్యవస్థలో కాదు, టోటల్ సిస్టంలోనే ఫ్రాడ్ జరుగుతుంది అన్నారు. మరి అటువంటిప్పుడు ఫస్ట్లో స్పందించుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఇప్పుడు 20 తారీఖున 21 తారీఖున చలో సంసద్ అంటూ పార్లమెంట్కి వస్తున్నటువంటి విద్యార్థుల పని ఎందుకు లాఠీలు జురిపించారు? ఎందుకు ఒక పక్క రక్తం ఏర్లై పారించారు? ఎందుకు విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టించారు పోలీసులతో అన్నదానికి మరి ప్రధాని మోడీ గారు ఎందుకు సమాధానం చెప్పరు? ఇదిగో నువ్వు ఓకే, విద్యార్థులు కష్టపడ్డారు, వాళ్ళకి ఇటువంటి జరగడం తప్పే అని నువ్వు ఒప్పుకున్నప్పుడు ఎందుకు వాళ్ళని కొట్టించావు అన్న దానిపైన ఎందుకు మోడీ సమాధానం చెప్పడు? ఆయన మాట్లాడిన మాటల మొత్తంలో విద్యార్థుల భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా మారింది ఈ పేపర్ లీక్ వల్ల. దీనిపైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతాము, పార్లమెంట్లో బిల్లు పెట్టి ఒక వారం 10 రోజుల లోపలే ఈ బిల్లుని చేస్తాము అని చెప్పేసి స్పష్టంగా మోడీ గారు చెప్తున్నారు. అయితే ఈ రోడ్ల మీద పడ్డ జనాలను చూసి భయపడ్డారా, లేదంటే మీరు కమాండోస్ని దించారు, పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ని దించారు, రాళ్ళను రారీ పెట్టించారు, అక్కడ విద్యార్థులు తలాలు పగలు కొట్టారు, ఆడపిల్లల్ని ఎక్కడ పెడితే అక్కడ పట్టుకొని అశ్లీలంగా తాగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిపైన మీరు ఎందుకు మాట్లాడారు సార్? ఎందుకు మాట్లాడరు అంటే వచ్చి మిత్రం కాదు ఫ్రెండ్స్ అని స్టార్ట్ చేసి అయిపోయిందా? ఇప్పుడు దానికి అకౌంటబిలిటీ తీసుకుని కదా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, దాని గురించి ఎందుకు మాట్లాడతలేదు అనేది అర్థం కావట్లేదు. అయితే ఈ సిజెపి పార్టీ అనేది పెద్ద ఎత్తున ఈ బీజేపీ వాళ్ళందరికీ దడ పుట్టించిందంటంలో ఎటువంటి సందేహం లేదు. అదే కాకుండా ప్రతిపక్ష నేతలైనటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖార్గే వీళ్ళంతా వెళ్ళి
మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేసిన తర్వాత అర్థమైంది వీళ్ళకి, అక్కడ కూడా నిరసన సెగలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని అర్థమైంది. ఇంకా తట్టుకోలేము, ఇది ప్రతిపక్షాల చేతిలోకి వెళ్ళింది. అదేవిధంగా సెలబ్రిటీస్ అంతా కూడా విద్యార్థులకే సపోర్ట్ తెలుపుతున్నారు. అన్నా హజారే కూడా ఇప్పుడు వాళ్ళ ప్రొటెస్ట్కి మద్దతు తెలుపుతూ ఆయన కూడా కూర్చున్నాడు. ఇప్పుడు బీహార్ వాళ్ళు అయితే ఏకంగా గడగడలాడించి హమారా పాస్ టీర్ గ్యాస్ కా వ్యవస్థ నహీ సార్ అంటున్నాడు. టీర్ గ్యాస్లనే మన బీహార్లో లేవని అడుగుతూ హేళన చేస్తూ ఒక రేంజ్లో ఆడుకున్నారు. అంతేకాకుండా ధర్మేంద్ర ప్రధాన్ కూతురుకు కూడా ఇక్కడ నుంచి మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టి ఇన్స్టాగ్రామ్ ఆవిడ బ్లాక్ చేసుకునే స్థితికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ మెలోనియల్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి రాఖీ సావంత్ డైరెక్ట్గా మెసేజ్ పెట్టింది, టాక్ టు యువర్ బాయ్ ఫ్రెండ్ అని, డోంట్ డూ దిస్ అని. అయితే ఇవన్నీ చూసిన తర్వాత మోడీకి అర్థమై ఉంటుంది, విద్యార్థులు తలుచుకుంటే ఉత్సాహోహించబడుతారు అందరినీ. దట్టు సిజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, వాళ్ళకి సంబంధించిన విద్యార్థులను ఇలా కొడుతున్నారని సిజేఐ దగ్గరికి వెళ్తే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తే ఆయనకు టైం లేదన్నారు. దానిపైన ఏం మాట్లాడరేంటి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి శాలరీ ఇచ్చేది ఎవరు? ఇండియన్ పౌరులు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరి చేతుల్లో బతుకుతూ ఉన్నారు? ఇండియన్ పౌరులు వేసే ముష్టితో బతుకుతూ ఉన్నాడు. నిజం చెప్పాలంటే ట్యాక్స్ అనే ముష్టితో బతుకుతూ ఉన్నాడు. ఆయనకు 3 లక్షల రూపాయలు శాలరీ ఇచ్చి మేము బ్రతికించుకుంటుంటే మా సమస్యలు వినడానికి ఆయన టైం లేదంటాడు. ఆర్డర్ సీజీఐ సార్, నాకు అర్థం కాదు అని ప్రజలంతా అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత నష్టం అంతా జరిగిన తర్వాత అదే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలా అనేది అర్థం కావట్లేదు జనాలకి. అయితే అసలైన డిమాండ్ని పక్కన పెట్టి వీళ్ళకి కావాల్సిన సొల్లు పురాణం మొత్తం చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సోనం వాంగ్చూ తోటి పాపం వీళ్ళు హంగర్ ఫాస్టింగ్ అనేది చేయకుండా ఆపగలిగారు. దానికి కారణం ఏంటనేది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది. అయితే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సోనం వాంగ్చూ ఒక దేశద్రోహి, సోనం వాంగ్చూకి చైనాతో సంబంధాలు ఉన్నాయి, సోనం వాంగ్చూకి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని ఇక్కడ ఈ పచ్చ బత్తాయిలు, ఆరెంజ్ బత్తాయిలు అంతా తలా నోరు కొట్టుకొని కింద మీద పడి డొల్లుతూ ఉంటే, సోనం వాంగ్చూకి ఎన్ఆర్ఐ ఫండ్స్ వస్తున్నాయి, సోనం వాంగ్చూకి ఎన్జిఓస్ ఫండ్స్ వస్తున్నాయని ఇక్కడ అంతా బత్తాయిలంతా తెగ పిండుతుంటే రసం, మీరేంటి కేంద్ర మంత్రులు 2-3 వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ఆయనకి దండాలు పెట్టి ఆయనకి ప్రాధేయపడి పాపం తన హంగర్ స్ట్రైక్ను విరమించేలా చేశారు, అది నిరాహార దీక్షని విరమించేలా చేశారు. అంటే ఇక్కడ అంధభక్తులు చేసేదంతా బొందలో పోసినట్టు అయిపోయింది కదా. మరి వీళ్ళంతా గాలి కబుర్లు చెప్తున్నారన్న విషయం అర్థమైంది కదా. ఒక టెర్రరిస్ట్ దగ్గరికి, ఒక పాకిస్తాన్ ఏజెంట్ దగ్గరికి, ఒక చైనా ఏజెంట్ దగ్గరికి, రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 మంత్రులు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని ఆయనకి దండం పెట్టి ఆయన చుట్టూ తిరిగి ప్రదర్శన చేసి 1 గంటన్నర సేపు అడుక్కొని పాపం ఆయన్ని హంగర్ స్ట్రైక్ విరమించేలా చేశారు. ఏందమ్మా ఇప్పుడు మీరంతా కలిసి ఏం నాకుతారు, ఏం పీకుతారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఏదైతే సిజేపీ ప్రొటెస్ట్ ఉందో దీనికి వస్తున్నటువంటి మద్దతును చూసి మోడీతో సహా ప్రతి ఒక్కరికి టెన్షన్ మొదలైంది. ఇక ధర్మేంద్ర ప్రధాన్ సిగ్గు లేకుండా బతుకుతున్నాడు అనుకోండి. రేణుకా చౌదరి మొహం మీదే అమ్మనా బూతులు తిట్టి హ్యూమిలియేట్ చేసినా కూడా చిచ్చి అని దులుపుకొని పోయి దరిద్రమైనటువంటి మొహం అని అందరికీ అర్థమైంది అనుకోండి. సో ఒక అర్ధరాత్రి వీడియో, అది కూడా ఆయన ఘోడీ మీడియాలో రిలీజ్ చేయకుండా ఇన్స్టాగ్రామ్లో క్లోజ్లో ఇలా పెట్టి ఫ్రెండ్స్ అనగానే అర్థమైపోయింది ఆయనకి కింద నుంచి సెగ గట్టిగా అంటుకుంటుంది, సిచ్యువేషన్ అర్థమవుతుంది. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ వీళ్ళు చేయాల్సింది చేస్తూనే అక్కడ నుంచి ధర్నాలు చేస్తున్న స్టూడెంట్స్ మీదకి ఎన్ఎస్ఏని, అంటే వీళ్ళ కొడతానికి ఎటువంటి ఆధారం అవసరం లేదు, వీళ్ళు అరెస్ట్ చేయడానికి ఎటువంటి ఆధారం చూపించవలసిన అవసరం లేదు, ఎవడు దొరికితే వాడిని తీసుకెళ్ళి బొక్కలో వేసేటువంటి శక్తి ఉన్నటువంటి ఎన్ఎస్ఏని ఎందుకు దింపారు? ఇది ఎక్కడ రాజకీయం నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ పైన కొడతానికి పోలీసుల్ని, ఆర్ఎఫ్ఏని, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని, అదేవిధంగా ఎన్ఎస్ఏని మొత్తాన్ని దించేసి, కమాండర్స్ని దించేసి ఏమైనా రాత్రికి 2 ఫ్రెండ్స్ అంటే సరిపోయిందా? అసలు ప్రజలు చూస్తారు, మొహం మీద ముమ్మేస్తారని సిగ్గు కూడా మోడీ గారికి లేకపోవడం ఏంటి? ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వినండి. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक
ये कोई मामूली विषय नहीं है। लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विहित कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं। हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो। तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था। सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाएं, इसका प्रबंध किया। और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही हैं। लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है। तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। విన్నారు కదా, హిందీలో ఉంది కాబట్టి తెలుగులో నేను ట్రూ ట్రాన్స్లేషన్ చేసి మీ అందరికీ అర్థమయ్యే విధంగా చూశాను. కానీ ఫ్రెండ్స్ మిత్రం దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గరికి, గోడీ మీడియాలో వీడియో చేసే దగ్గర నుంచి అర్ధరాత్రి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకునే స్థితికి మోడీ గారిని గట్టిగా లాగారనేది మాత్రం అర్థమవుతుంది. ఈ తర్వాత ఇక ఫ్యూచర్లో సీజేపీ పార్టీకి ఇటువంటి మద్దతు కావాలన్నా కూడా మోడీ మూసుకొని ఇవ్వాల్సింది తప్ప ఇంక చేసేది ఏమీ లేదు, అయిపోయింది. ప్రజలు ఉద్యమిస్తే ఎంత పెద్ద పోటుగాడైనా అన్నీ మూసుకొని ఎటు జడ్డు అది వాళ్ళు ఎందుకులేండి వాళ్ళ పోస్టర్లు దిగిరావాల్సిందని మరొకసారి స్పష్టమైంది. గతంలో బ్రిటిష్ వారిపైన పోరాడినటువంటి అన్నా హజారే కానీ ఇటువంటి కొంతమంది ఇప్పుడు సేమ్ సొంత బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళు కాకపోతే మన ఇండియన్సే బ్రిటిష్ వాళ్ళ బిహేవ్ చేస్తున్నారు. అది జలియానా బాగ్లో జరిగిందే. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర కూడా పోలీసులు లాఠీలకి శీలాలు పెట్టి మరి టియర్ గ్యాస్ ఎక్స్పైర్డ్ వాడి మరి వాళ్ళపైన దారుణాలు చేశారంటే ఎటువంటి సందేహం లేదు. దీనికి అకౌంటబిలిటీ మోడీ కాదా అమిత్ షా కాదా అని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.